హ్యాపీ రామనవమి అండి అందరికీ. పండగ అనగానే ఆకుకూరలు వెరీ వెరీ స్పెషల్. అందులో అన్ని ఆకుకూరలోకి కొయ్యగూర, తోటకూర లేదంటే పచ్చగూర అంటుంటాము. సో ఇది చాలా చాలా స్పెషల్ అనమాట పండగలకి. సో ఈరోజు ఫ్రెష్గా ఇప్పుడే గార్డెన్లో కోసిన తోటకూర లేతది వండబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో తొందరగా అయిపోయే రెసిపీ ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిరపకాయలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈజీగా సెపరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్దగానే కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఎక్కువ మన తోటకూర, దీంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు, ఆయిల్. ఇన్ని ఇంగ్రీడియంట్స్తోని ఈ తోటకూర వేపుడు వండుతున్నాను. ఇగురు అండ్ ఆకుని ముందుగానే కడిగేసుకున్నాక కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కడగకూడదు. ముందుగా నేను గిన్నె స్టవ్ పైన పెట్టి వెలిగించేసాను. ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేశాను. ఇందులో డైరెక్ట్గా చిల్లీస్ వేసాను. ఆ తర్వాత కరివేపాకు, కొంచెం లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. జస్ట్ పచ్చివాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేయాలండి, మరీ బ్రౌన్ అయ్యే వరకు చేయొద్దు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కంటే తక్కువే కాస్త అల్లం వెల్లుల్లి వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసి కలిపేసేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూరని ఇందులో వేసేసుకోవచ్చు. ఎప్పుడైనా కుక్ చేస్తున్నప్పుడు ఇలా ఆయిల్లో వేసినప్పుడు పెద్ద మంట పైన కుక్ చేయొద్దు. సిమ్లో కుక్ చేయొచ్చు, లేదంటే మీడియంలో కుక్ చేయొచ్చు, బట్ హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో వండుతాము. ఇది కన్వెన్షనల్ మెథడ్, అంటే ట్రెడిషనల్ మెథడ్, అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు చేసిన మెథడ్. దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఏవి వేయకుండానే బాగుంటుంది. కాకపోతే ఆయిల్ కొంచెం మంచి వేసుకుంటే చాలా టేస్టీగా అవుతుంది. ఎప్పుడైనా ఆకుకూరలు వండినప్పుడు నూనె కానీ, ఉప్పు కానీ, ఇంకా మిరపకాయలు కానీ, లేదంటే కారం కానీ, వీటిని మనం ఆ ఆకు ఉడికాక ఎంత క్వాంటిటీ అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి. ఈవెన్ అల్లం వెల్లుల్లి, అందుకే నేను అల్లం వెల్లుల్లి అంత ఆకుకి 1/2 టీ స్పూన్ కంటే తక్కువ వేసాను, బికాస్ అది ఉడికాక చాలా తక్కువ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు నేను ఆకు ఎంత వేస్తే ఎంత దగ్గరకు అయింది. ఇప్పుడు నేను ఇంక ఉప్పేసి ఉడిపిస్తే ఇంకా దగ్గరకు అవుతుంది. ఇంతే అయింది చూడండి. ఇప్పుడు తోటకూర వేగుతున్న స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లో నేను దీంట్లో కాస్త ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి ఇంకాసేపు కుక్ చేస్తాను. సో ఇంత తోటకూరకి నేను 3/4 స్పూన్ వేస్తున్నాను, ఇంతకంటే ఎక్కువ పట్టదు అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ యూజ్ అవుట్ అవుతుంది, ఉప్పు వేసాం కాబట్టి. ఆ వాటర్లో ఈ ఆకు ఉడికిపోద్ది అన్నమాట. చూసారా కలరు? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గ్రీన్స్. ఎప్పుడు ఏంటి టెక్స్చరు, కలరు అని చెప్తుంది, ఎట్లా ఉంటే ఏంటి, టేస్ట్ బాగుంటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ మనం టేస్ట్ చేసేకి ముందు మనం టెక్స్చర్ చూసే దాన్ని తినాలా వద్దా అని డిసైడ్ అవుతాం. ఒక్కోసారి టెక్స్చర్ బాగాలేకపోతే మనం ఖచ్చితంగా దాన్ని ముట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయం. అదే టెక్స్చర్ బాగుంటే అరే చాలా బాగా అనిపిస్తుంది, వి మస్ట్ ట్రై ఇట్ అనే ఆలోచన వస్తుంది. కాబట్టి పిల్లల్లో కూడా అదే థాట్ ఉంటుంది. మనం మంచి టెక్స్చర్తో మనం సర్వ్ చేస్తే కనుక పిల్లలు తప్పకుండా తింటారు. ఒక 1 మినిట్ నేను లిడ్ పెట్టి కుక్ చేస్తాను. ఇప్పుడు
1 మినిట్ తర్వాత దీని టెక్స్చర్ ఏంటో చూద్దాము, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. దీంట్లో వేపర్ వచ్చేసింది అండ్ డ్రాప్స్గా లోపల పడుతుంది కూడా. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. మాయిశ్చర్ వచ్చేసింది. కొద్దిసేపు కుక్ చేసుకోవచ్చు మనము. నూనె ఇంకెక్కువ వేసుకుంటే కనుక నూనె ఇట్లా పైకి వచ్చేసింది అనమాట. దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను కాస్త నూనె తక్కువగా వాడతానని. మళ్ళీ లిడ్ పెట్టేశాను, మళ్ళీ ఒక్క నిమిషం కుక్ చేస్తాను. ఇండియన్ క్విజిన్లో మనకి సీజనింగ్కి కొరియాండర్ ఒక గొప్ప వనమని చెప్పుకోవచ్చు. సో ఏ రెసిపీ చేసినా కూడా ఫైనల్ టచ్ మనము కొరియాండర్తో ఇస్తాము. సో నేను దీన్ని కూడా కొరియాండర్తో సీజన్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చాలా ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఇది కొరియాండర్. లుక్ ఎట్ ద కలర్, ద టెక్స్చర్. ఇలా ఉంటే ఎవరు తినదలుచుకోరు చెప్పండి. సో మస్ట్ ట్రై. ఎప్పుడు తోటకూర ఉన్నా ఇలాగే వండండి. ఎక్కువ కన్సంప్షన్ ఉంటుంది, ఆకుని ఎక్కువ కన్సమ్ చేయడం జరుగుతుంది ఇందులో. అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇది కుక్ చేసాం కాబట్టి, రొటీన్ ఇంగ్రీడియంట్స్తో ఖచ్చితంగా ఇది కాంప్లికేట్గా ఉండదు. చాలా ఈజీ డైజెషన్ ఉంటుంది కాబట్టి, అండ్ దీంట్లో రిచ్ ఐరన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది హెల్త్కి చాలా మంచిది. మస్ట్ ట్రై.